సార్ 'కుబేరా' మూవీ రిలీజ్ తర్వాత ధనుష్ క్యారెక్టరైజేషన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ క్యారెక్టర్ గురించి కమెంట్ చేస్తున్నారు. అసలు ఇలాంటి క్యారెక్టర్ మన టాలీవుడ్ హీరోలు ఎవరైనా ఇలా చేయగలరా అని చెప్పి. సో అసలు దీని మీద అయితే సోషల్ మీడియాలో వచ్చి విపరీతంగా డిస్కషన్ జరుగుతుంది. సో అసలు టాలీవుడ్లో నిజంగా ఈ క్యారెక్టర్ ఎవరైనా చేయగలుగుతారా? ధనుష్ చేసిన క్యారెక్టర్ ఒరిజినల్ బిచ్చగడ క్యారెక్టర్ అనమాట. Yes, అవును. కుబేరా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అభిప్రాయం కలుగుతుంది. ధనుష్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. రియల్ బెగ్గర్ ఎలా ఉంటారో, బెగ్గర్ బిహేవియర్ ఎలా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, అన్నీ కూడా ఆయన రెడీ అయిన విధానం కూడా, మేక్ ఓవర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక సీన్ ఉంటుంది కుబేరాలో. ఒక పిల్లవాళ్ళు వచ్చేసి ఒక ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు, బెచ్చగాళ్ళు. వాళ్ళకి ఎవరు ఏమంటారు ఇవ్వకపోతుంటే సడన్గా చూసి తనే వెళ్ళిపోయి షర్ట్ తీసేసి యాక్ట్ చేసి డబ్బులు కలెక్ట్ చేసుకొని వస్తాడు. ఆ సీను చిన్న సీను అద్భుతంగా ఉంటుంది అనమాట. అది అంటే ప్రతి ఫ్రేమ్లో కూడా ఆయన యాప్ట్. ధనుష్ కనపడలేదు, క్యారెక్టర్ కనపడింది, అలా చేశాడు. సో అందుకని ఈ డిస్కషన్ అంతా మొదలైంది. కొంతమంది కొన్ని కామెంట్స్ మీరు సోషల్ మీడియా అన్నావు కదా, సోషల్ మీడియా చాలా నేను అబ్జర్వ్ చేశాను. అసలు ఈ క్యారెక్టర్ ఎవరైనా చేస్తారా, టాలీవుడ్లో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ టాలీవుడ్లో నటులు లేరా అంటే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు నటులు ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ గారి దగ్గర నుంచి చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, నాని కానీ, నేచురల్ స్టార్ నాని కానీ నటులంతా ఉన్నారు. కానీ నటులంతా కూడా చట్టంలో ఇరుక్కుపోయి ఉన్నారు. స్టార్డమ్ అనే చట్టంలో ఇరుక్కుపోయి ఉన్నారు. ఈ క్యారెక్టర్ని ఏం చేస్తే దీంట్లో ఇప్పుడు ధనుష్ గారి క్యారెక్టర్ చూసుకుంటే దాంట్లో ధనుష్ గారి క్యారెక్టర్ కనపడుతుంది. దానికి స్టార్డమ్ లేదు, ఆ క్యారెక్టర్కి స్టార్డమ్ లేదు. బెగ్గర్ అంటే బెగ్గరే. ఆ బెగ్గర్ 4 ఫైట్లు చేసేసి బెగ్గర్ 4 సాంగులు చేసి లేదు, దానికి ఒక డ్యూయట్ కూడా లేదు. హీరోయిన్ ఉందా, ఇప్పుడు ధనుష్ కోసం హీరోయిన్ ఉందా లేకపోతే క్యారెక్టర్గా రష్మిక ఉందనేది చూసుకోవచ్చు కదా తప్ప వాళ్ళకు డ్యూయట్ రొమాన్స్లు ఇట్లా అసలు ఏమీ లేవు. ఆ క్యారెక్టర్లా ఉంది అంతే. బట్ మన హీరోలంతా కూడా స్టార్ హీరోలు. ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు ఇలాంటి సబ్జెక్ట్స్ ఒప్పుకుంటారా అనేది ఒక టాస్క్. అందుకే ధనుష్ కోసం వెళ్ళారు శేఖర్ కమల గారు అనేది ఒక డిస్కషన్. అది కాకుండా ధనుష్కి ఆల్రెడీ నటుడిగా ఒక బ్రాండ్ ఉంది, నేషనల్ అవార్డు తీసుకున్న చరిత్ర ఉంది ఆయనకి. నటుడిగా ప్రతి క్యారెక్టర్ చూసుకుంటే తను ప్రూవ్ చేసుకుంటూ వస్తాడు. ఎందుకు ఇప్పుడు శివపుత్రులో విక్రమ్ పరిస్థితి ఏంది, ఎంత న్యాచురల్గా చేశారు. బాలకృష్ణ గారి ఫోటోలు తీసి పబ్లిక్లో పెడుతున్నారు అనమాట, ధనుష్తో కంపేర్ చేసి పెడుతున్నారు. బాలకృష్ణ గారు డీ గ్లామర్ క్యారెక్టర్ భైరవ దీపంలో కురూపి క్యారెక్టర్ చేశారు. 35 రోజులు ఆయన కురూపి క్యారెక్టర్ చేసిన రోజులు మార్నింగ్ మేకప్ వేసుకుంటే ఈవినింగ్ ప్యాకప్ అయ్యే వరకు కూడా ఆయన అలానే కూర్చుని ఉండేవాళ్ళంట మేకప్ వేసుకొని. వన్స్ మేకప్ వేసుకుంటే తినడానికి కూడా లేదంట, లిక్విడ్స్ తీసుకునేవాళ్ళు 35 డేస్. అంటే ఆ డెడికేషన్ ఆ రోజుల్లోనే చేశారు బాలయ్య అని చెప్పేసి బాలయ్య ఫ్యాన్స్ దాన్ని మెన్షన్ చేస్తున్నారు. చాలామంది ఉన్నారు. ఇప్పుడు డీ గ్లామర్ క్యారెక్టర్ చేయడానికి పుష్పలో డీ గ్లామర్ క్యారెక్టర్ కాకపోతే ఆ క్యారెక్టర్కి హీరోయిజం ఉంది, హీరోయిజం ఒక ఆరా ఉంది. సో చేశారు, అది బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అయింది. బట్ ఇట్లాంటి క్యారెక్టర్లు చేస్తారా, ఒప్పుకుంటారా? ఇప్పుడు అల్లనరేష్ పేరు ప్రస్తావన వస్తుంది. అల్లనరేష్ పర్ఫార్మర్, ఆయన ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా పర్ఫామ్ చేయగలరు. బట్ నేను చెప్తుంది వీళ్ళు శేఖర్ కమల గారు ఇప్పుడు ధనుష్ని తీసుకోవడంలో మార్కెట్ తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం ఈ మార్కెట్లన్నిటికీ పరిచయం ఉన్న వ్యక్తి ధనుష్. సో ధనుష్ గారికి అప్రోచ్ అయితే ఈజీగా ఉంటుంది, మార్కెట్ ఉంటుంది, పర్ఫార్మరు. వెళ్ళిపోయారు. నాగార్జున గారు క్యారెక్టర్కి నాగార్జున గారు కరెక్ట్ యాప్ట్, రష్మిక క్యారెక్టర్కి రష్మిక యాప్ట్. అమ్మాయికి ఇప్పటి వరకు చేసిన కెరీర్లో ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో వాటికి భిన్నమైన క్యారెక్టర్ ఇది. ఇన్ని రోజులు నేషనల్ క్రష్ అన్నారు, గ్లామర్ క్యారెక్టర్లు అన్నారు, సాంగ్స్, డాన్స్ అన్నీ ఉన్నాయి. దీంట్లో ఏంటి, పక్కా మిడిల్ క్లాస్ అమ్మాయి లేకపోతే గర్ల్ నెక్స్ట్ డోర్ అనే క్యారెక్టర్ చేసింది అమ్మాయి. అది ఒకటి. ఈ 3 క్యారెక్టర్లు, ఇంకో క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ ఉంటుంది. 4 క్యారెక్టర్లు న్యాచురల్గా ఉన్నాయి, న్యాచురల్ బిహేవియర్ ఉంది వాటి క్యారెక్టర్స్కి. సో శేఖర్ కమల డెసిషన్ కరెక్ట్ అనేది ఈ సినిమా రిజల్ట్ తెలియజేస్తుంది. బట్ ఈ సోషల్ మీడియాలో డిస్కషన్ చేసిన తర్వాత పర్ఫార్మర్స్ ఉన్నారు. ఎన్టీఆర్ గారు పర్ఫార్మర్ కాదా, లేకపోతే మిగతా హీరోలు పర్ఫార్మర్లు కాదా? పర్ఫార్మర్సే, కానీ వాళ్ళు స్టార్డమ్. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా లేదా, ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ అనమాట. సో చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారమే ఆ క్యారెక్టర్ ధనుష్ గారిని ఎత్తుక్కుంటూ వెళ్ళింది. అది ఆయన పరిధులు పెట్టుకోరు. ఆయన బిచ్చగడ క్యారెక్టర్ అని చేస్తాడు, లేకపోతే ఒక కూలీ క్యారెక్టర్ అని చేస్తాడు, ఏదైనా చేయగలిగినటువంటి వ్యక్తి.
సో అలా నడిచింది అనమాట. ఆయన చిన్న లోన వేసుకొని విఐపీలో లోన వేసుకొని లుంగి కట్టుకొని వెళ్ళిపోతాడు అంతన. అట్లాంటి సింపుల్గా ఉండే క్యారెక్టర్లో వాటిల్లో అన్నీ వెతుక్కుంటూ ఉంటారు అనమాట. సో అలా వెళ్ళటం జరిగింది. లేరా అనే దానికైతే ఆన్సర్ ఉన్నారు, కానీ వాళ్ళు పరిస్థితి ఇది అనేది నా అభిప్రాయం.